నిజంగా ఎవరు సఫర్ అవుతున్నారంటే లీగాలిటీకి రెస్పెక్ట్ ఇస్తూ, సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఏదైతే వాల్యుబుల్ జీవిత స్పాన్ ఉంటదో అది స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటోళ్ళు బాగున్నట్టేమో లెక్క నాకు తెలిసి ఇవే కంటిన్యూ అవుతాయి రేపొద్దుట. వీళ్ళని ఆదర్శాలుగా తీసుకొని కోర్టు లేదు, కేసులు లేవు, ఏమి లేవు, అందరం కలిపి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుదాం. ఎవడకు పుట్టాడో కూడా తెలియకుండా. ఇక ఆ పిల్లలు కూడా ఇలాంటి జనరేషన్‌లో పెరుగుతూ వెళ్తే ఖచ్చితంగా క్వెషన్ మార్కే స్టార్ట్ అవుతది. ఎవరు కంట్రోల్ చేస్తారు? తండ్రి కంట్రోల్ చేస్తాడా? తల్లి కంట్రోల్ చేస్తదా? పిన్ని కంట్రోల్ చేస్తదా? అమ్మమ్మ, నానమ్మ ఎవ్వడూ ఉండడిక్కడ. ఈవిడ ఆల్రెడీ 7 ఇయర్స్ నుంచి ఈళ్ళ కేస్ మనం అండర్‌స్టాండ్ చేస్తే, మేబీ అసలు మేము చెప్పేది వాళ్ళకి రికగ్నైజ్ అవ్వదని తెలుసు గానీ, అవతలోళ్ళకన్నా మన మన ఆడియన్స్ కన్నా కాస్త తెలుస్తది. ఇలా పెట్టుకొని ఉంటే రేపొద్దుట సొసైటీని స్పాయిల్ చేయడానికి మనం కూడా ఒక నీటి బొట్టు అవుతున్నాము. ఆ పాపం మనం వేసుకోవద్దన్న జ్ఞానం పెరిగిద్దేమో అని చెప్పడమే. ఎందుకంటే సైకాలజీ మీకు అర్థం కాదు, లీగాలిటీ అర్థం కాదు. ఈ టైంలో నిజంగా వీళ్ళకంటూ కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఈవిడ కేస్ ఫైల్ చేసినా, ఆవిడ కేస్ ఫైల్ చేసినా, లేకపోతే ముగ్గురు కేస్ ఫైల్ చేసినా ఆయన లోపలికి వెళ్ళాల్సిందే. పోనీ ఆయన పాత్రనే తీసుకుందాం. ఇలాంటి ఒక షో ఉంది. దీనికి పిలిస్తే రావాలి అనే రూల్ ఏమీ లేదు. అతను వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, నేను బాధితుడినండి వాళ్ళ ముగ్గురు కాదని చెప్తున్నాడు. అది షాక్. షాక్ కాదు, మేబీ నిజం కూడా అవ్వచ్చు. ఎందుకంటే అతని వెర్షన్‌లో అతను కరెక్ట్. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎప్పుడూ అలాగే ఉంటాయండి. వాళ్ళ వెర్షన్‌లో వాళ్ళు కరెక్ట్. ఎందుకు కరెక్ట్? ఆయన్నే ఫస్ట్ మాట్లాడదాం. రాజుగారు ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు అని మనం స్టార్ట్ చేస్తే, ఎందుకు ముగ్గురు భార్యలను చేసుకోవాల్సొచ్చింది? ఆళ్ళిద్దరిని అసలు ఉంచుకోవచ్చు కదా! పెళ్లి అని, తాళి అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళ దృష్టిలో తాళి కడితే భార్య ఇదొక రెస్పెక్టబుల్ సొసైటీలో నేను తాళి కట్టాలి అనేంత అనాలజీ. ఆ పీత బ్రెయిన్‌కి అనాలజీ మాత్రమే ఉంది. ఇది లీగల్‌గా చాలా డేంజర్ అనేది తెలీదు. మేబీ ఆ అక్రమ సంబంధాలు పెట్టుకునుంటే ఈరోజు మనం మాట్లాడే అవసరంలా. పోండమ్మా ఈవిడతో ఏం చేయాలి? లీగాలిటీ ఏంటని మాట్లాడొచ్చు. ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు. సో, ఇప్పుడు ఫస్ట్ వైఫ్ గురించి. ఇక్కడ ఆల్రెడీ 14 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్‌లో ఒక 7 ఇయర్స్ బానే ఉన్నాడు. అతని వెర్షనే మాట్లాడదాం. అతనే బాధితుడని మాట్లాడదాం పోనీ. ఎందుకంటే ఒక భార్యతోటే ఎంటర్‌టైన్ అవ్వడం చాలా కష్టమైన ఈ జనరేషన్‌లో వరసగా ఎందుకురా బాబు పెళ్ళిళ్ళు చేసుకొని ఎళ్తన్నావు అంటే, ఆ అబ్బాయికి ఆ నాలెడ్జ్ కూడా తెలియట్ల. అది పెళ్లి కాదు, అక్రమ సంబంధం అని తెలియట్లా. లేదా అసలు తాళి కట్టకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇంకొంచెం సేఫ్ సైడ్‌లో ఉంటామన్న నాలెడ్జ్ కూడా అతనికి లేదు. సో, ఇప్పుడు మనం ఫస్టు అతన్ని బాధితుడిగా మాట్లాడితే ఎలా ఉంటది? అతను బాధితుడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు. మరి మంచి భర్తలాగా ఉన్నాడా? లేడు. తాగుబోతు, అక్రమ సంబంధాలు అప్పటికి ఉన్నాయని ఈవిడేం చెప్పట్లేదు కాబట్టి, ఆవిడే చెప్పినప్పుడు మనం పాయింట్ ఔట్ చేయడం దండగ. సో, అప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీస్ తక్కువున్నాయి. డ్రింక్ చేసొస్తాడు. ఉన్నంతలో ఏదో కాపురం ఇద్దరు 2 చేతులు వేసి కుటుంబాన్ని రన్ చేశారు. మరి ఎప్పుడు స్పాయిల్ అయింది వీళ్ళ మ్యారిటల్ రిలేషను? ఇద్దరి పిల్లలు కన్న తరువాత 7 ఏళ్ల తర్వాత ఈవిడ జాబ్ చేస్తూ ఇద్దరు ఎక్కడైతే పనికి వెళ్లారో, పనికి వెళ్ళిన చోట ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనితో అక్రమ సంబంధం ఉంది. నేను రెడ్ హ్యాండెడ్‌గా చూసానండి అంటున్నాడు. భర్త అలా ఉన్నప్పుడు ఇట్లాంటి అడ్డదారులే ఎళ్తారు వీళ్ళకున్న సర్కిల్‌లో. వీళ్ళకేం పెద్ద మోరల్ వాల్యూస్ ఇలాగే ఉండాలి, అలా ఉండాలని ఏమి ఉండకపోవచ్చు. ఉండవు కూడా. ఎందుకంటే మనకంత తెలుస్తుంది. సో, ఈ పొజిషన్‌లో ఆవిడ అలా పెట్టేసుకున్నప్పుడు అక్రమ సంబంధం. పోనీ ఆయనేమన్నా జుట్టు పట్టుకొని లాగేమన్నా క్వెషన్ చేసాడా ఇంటికొచ్చినాకన్నా? ఈవిడ ఈరోజు గొంతు పట్టుకొని మాట్లాడుతుంది అంటే, నువ్వు ఆ రోజు ఎందుకు అడగల? కావాలంటే ఇప్పుడు చూపించంటే, అరె భయ్! రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లకి ఎవిడెన్స్‌లే ఉండవు. మొన్న మనమేదో స్టింగ్ ఆపరేషన్‌లు చేసి కనిపెట్టాం గానీ, మాక్సిమం ఒక అక్రమ సంబంధాన్ని కనిపెట్టడం అనేది ఈ రోజు వచ్చిన ఫోన్ టెక్నాలజీ చదువుకున్న వాళ్ళకి కుదురుతుంది తప్ప, ఇలాంటి నాలెడ్జ్ ఉన్న రెగ్యులర్ పనులు చేసుకున్న వాళ్ళకైతే అసాధ్యం. సో, అతను ప్రూవ్ చేయటం జరగదు. కానీ ఆ పేరు చెప్పడానికి కూడా అతను 1, 10 సార్లు ఆలోచిస్తున్నాడు. ఎందుకు? ఇద్దరు పిల్లలున్నారు. ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చి ఒరిగేదేముంది? ఎలాగో వదిలేశాను. వదిలేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇటువంటి కేసులు చూస్తుంటేనండి ఈ మధ్య రెగ్యులర్‌గా పిల్లలని మాకే పుట్టారేంటి అనే అంత స్టేజ్‌లో తల్లిదండ్రులు దిగజారిపోతున్నారు. భార్యాభర్తల బంధానికి వాల్యూ లేదు. అత్తమామలు అన్న దానికి రెస్పెక్ట్ లేదు. జాయింట్ ఫ్యామిలీ అన్న దానికి రెస్పెక్ట్ లేదు. ఈ రోజున వీళ్ళ ఆట బొమ్మలు ఎవరు అంటే చిన్న పిల్లలు. వీళ్ళకి పుట్టిన పిల్లలు. చాలా కేసుల్లో ఎంత దరిద్రమైన మాట అంటే, నాకే పుట్టారా అని సరదాకి కూడా అవతల వాళ్ళని హింసించడానికి కూడా అనకూడని మాట అది. డీఎన్ఏ టెస్ట్‌లకెళ్తామండి. పిల్లలు పుట్టక చస్తున్నారు సగం మంది జనరేషన్. ఈ రోజునున్న పొల్యూషన్‌కి గాని, ఆహారానికి గాని. ఏం చేస్తున్నారు? ఐవీఎఫ్‌లో, ఐఎఫ్‌లో ఏదో ఎళ్తున్నారు. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో స్పెర్మ్ తీసుకొని పిల్లల్ని ట్యూబుల్లో వేసి వీళ్ళని కనిపించేలాగా. లేదా అడాప్షన్ తీసుకోవాలి. సొంత పిల్లల్నే వీళ్ళు మా పిల్లలు అని పెంచుకోలేని కర్మ స్టేజ్‌లో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉంటున్నారు. వాళ్ళు ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ స్టెప్ ఇదేనేమో. మేము చూస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ పిల్లల్ని టార్గెట్‌గా పెట్టుకొని నాకు పుట్టాడా ఎందుకు మెయింటెనెన్స్‌లు కట్టకుండా ఎగ్గొట్టడానికి, లీగల్‌గా సేఫ్ సైడ్‌లోకి వెళ్ళటానికి.
DNA టెస్ట్ అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వణికిపోయి అక్రమ సంబంధాలు ఉండి కన్నా వణుకుతారు. 2 ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఏదో సెటిల్మెంట్‌కి వస్తారు. ఈ సిట్యుయేషన్‌లో పిల్లల్ని అసాసినేట్ చేస్తే కనుక వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ స్టేజ్ నుంచి నా పర్సనల్ రిక్వెస్ట్, దయచేసి పిల్లలు నాకే పుట్టారా అని అనకండి. మీకు ఆ డౌట్ ఉంటే స్టార్టింగ్‌లోనే వదిలేయండి గానీ 3, 4 ఇయర్స్ వచ్చిన పిల్లలు మీరే తల్లిదండ్రులని బయట సొసైటీలో ఆధార్ కార్డులేసుకొని తిరుగుతూ స్కూల్‌లో చేరినాక నా పిల్లలు కాదు అని చుట్టాల మధ్య చెప్తే వాళ్ళు జీవితకాలం తలెత్తుకోలేరు. వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. నాకే పుట్టారా అని అసలు అనకూడని స్టేజ్. రాజుగారు మీరు ఈ స్టేజ్ మీద మీ పిల్లలకి సారీ చెప్పాల్సిందే. మీరు సరదాగా అనేసారో, ఈవిడ మీద కోపంతో అనేసారో చెప్పాలి మీరు. సారీ అండి. ఇంకెప్పుడు అన్నా. మీ ఇద్దరికి పుట్టాడన్న సంగతి మీకు 7 ఏళ్లలో డౌట్ రాలేదు. విడిపోయిన 7 ఏళ్లలో వచ్చిందా? ఈవిడ చేసిన తప్పుకి. చేసిందో లేదో మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు ఇక్కడ. నెక్స్ట్ మీరు ఒకళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఈవిని వదిలేసి లీగల్‌గా వెళ్ళడానికి మీకు నేను చెప్పినా అర్థం కాదు. అది వేరే. ఎందుకంటే లీగాలిటీ అంటే మళ్ళీ కేస్ ఏసుకోవాలి. డైవర్స్ కేసు. అంత తిరిగే అంత ఆయనకి లేదు. రూల్ ప్రకారం మీ వైఫ్‌ని వదిలేయాలంటే ఆవిడ అక్రమ సంబంధాలు గాని ఏదన్నా ఉన్నప్పుడు మీరు కేస్ ఫైల్ చేస్తే ఆ ఇద్దరు పిల్లలకి తనకి మెయింటెనెన్స్ పే చేయాలి. మీకొచ్చే 25,000లో 15,000 మెయింటెనెన్స్‌కు, ఓ 10,000 లాయర్ ఖర్చులకి పోతే అప్పుడు ఒక అమ్మాయిని వదిలేయడం, ఒక భార్యని భరించడం ఎంత కష్టంరా బాబు అని ఈ వాల్యూస్ మెయింటైన్ చేస్తున్న భర్తలు బయట సఫర్ అవుతున్నారు. మీకు వాల్యూస్ గురించి తెలియదు కాబట్టి పోనీ. ఆ రెండో ఆవిడని చేసుకొని అక్కడ ఆగావా? ఆవిడకున్న రైట్స్. యాక్చువల్‌గా ఈవిడతో మీకు ఇప్పుడు ప్రెజెంట్ మేము లీగాలిటీ మాట్లాడాలంటే మీకు చట్ట ప్రకారం ఫస్ట్ వైఫ్ ఈవిడే. ఈవిడ అనకుండా మీరు ఏ స్టెప్ వేయడానికి లేదు. ఈవిడకున్న ఇద్దరు పిల్లలకి మీరు మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. విడాకులు తీసుకుంటారా లేదా అనేది లాస్ట్‌లో మాట్లాడదాం. రెండో ఆవిడ పెళ్లి లీగల్‌గా వ్యాలిడ్ కాదు. ఆవిడకి ఒక హామీ ఇచ్చేసి ఆవిడకేదో చేసేశారు. ఇద్దరు పిల్లల్ని నేనే చూస్తానని. నీ ఇద్దరు పిల్లలకే దిక్కాణం లేదు, తిండి లేదు. మళ్ళీ ఆళ్ళిద్దరిని నెలకి 10,000 రెగ్యులర్‌గా ఇస్తున్నావంటే అక్కడ ఎంత వ్యామోహం ఉందా? లేకపోతే రియల్‌గా నీకు మానవత్వం ఉండి ఇస్తున్నావా నాకు అర్థం కాల. ఈ 2 క్లాష్ అవుతున్నాయి నాకు. నీకు నిజంగా మానవత్వం ఉంటే నీ ఇద్దరు పిల్లలకి కూడా ఇవ్వాలి. నువ్వు సంపాదించి ఎక్స్‌ట్రా. ఇక్కడ ఇవ్వట్లా. అక్కడ మాత్రం ఉద్ధరిస్తున్నావు. మరి అది మోజుతో ఉద్ధరిస్తున్నావా ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇచ్చి అక్కడ ఇస్తుంటే నువ్వు మంచోడివని ఫుల్ మార్క్స్ నీకు పడేవి. పిల్లలు తప్పు చేయలేదు. బయట పిల్లలకే ఇస్తున్నాడు, సొంత పిల్లలకి కూడా ఇస్తున్నాడు. బయట పిల్లలకే ఇస్తున్నాడంటే ఈవిడ తప్పే అనే ఒక క్లారిటీ ఉండేది మాకు. కానీ అక్కడ ఇస్తున్నావు. ఎందుకు అంటే 1 ఇయరే మ్యారిటల్ రిలేషన్. అందరూ గూడుపుటాన్ని వేసి కావాలని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఇస్తున్నారు అని కూడా చెప్పింది. ఈరోజు నీకు ఇంకో సంబంధం ఉండేసరికి ఫస్ట్ భార్య ఉంది, థర్డ్ వైఫ్ ఉందనే క్లారిటీ వచ్చినాక ఆవిడైతే ఈ స్టేజ్ మీద ఓపెన్‌గానే ఉంది. ఆ మాత్రం స్వార్థం లేకపోతే ఈరోజు సొసైటీలో బతకడం కష్టం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఫిజికల్ రిలేషన్‌లో ఉన్నావు, పెళ్లి చేసుకున్నావు, ఆవిడకి ఒక ముద్ర వేసావు. ఆవిడేం మాట్లాడుతుంది? ఎప్పుడు కూడా ఒక ఇగో ఉంటుంది ఎవరికైనా. మీకుండే మీ లైఫ్ స్టైల్‌లో మేనమామ అనేవాడు ఒకడు పెళ్లి చేసుకున్నాడు. ఆడు బాగానే ఉన్నాడు, ఇద్దరు పిల్లల్ని కానీ నన్ను వదిలేసి. ఇక్కడ ఇద్దరు పిల్లల్ని నేనే పోషించుకుంటున్నా. అప్పుడేదో సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు చేసుకునేవాడన్నా నేను పర్ఫెక్టు మా అన్యోన్యం చూసి అవతలోడు కుళ్ళుకోవాలని సైకలాజికల్‌గా కొంతన్నా వాళ్ళకుంటది. అది సహజ లక్షణం ఏ వ్యక్తికైనా. అదే ఆవిడ ఇందాక మాట్లాడింది. ఇప్పుడు అతనేంటి అదే కాలరేసుకుని చుట్టాల్లో తిరుగుతాడు. ఆడు బయటోడైతే లెక్కలేదు. చుట్టాల్లో సర్కిలేగా, మేనమామ సర్కిలేగా. అందరికీ చెప్తాడు. చూసావా నన్ను కాదని ఎవరినో చేసుకుంది కదా! నేనే కరెక్ట్ అని ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ అమ్మాయి అలాంటిది. అందుకే నేను ఆ అమ్మాయిని వదిలేశాను. నేను పెళ్లి చేసుకున్న కుటుంబం బానే ఉంది. ఇప్పుడు ఆవిడ చేసుకున్న ఆవిడ 1 ఇయర్‌లో ఆడు అసలు ముగ్గురిని చేసుకున్నాడంట. అనే ఒక మైనస్ ఆవిడ జీవితకాలం భరించాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఆవిడ ప్రాపర్‌గా ఎంక్వైరీ చేసుకోకపోవటం వల్ల. నువ్వేంటి? నీ లైఫ్ స్టైల్ ఏంటి? ఫస్ట్ భార్య ఏంటి? ఆవిడ నిజంగా వదిలేసిందా? ఎప్పటినుంచి వదిలేశారు ఏంటి అని. సో, ఖచ్చితంగా ఆ అమ్మాయి అడుగుతున్నది స్టేజ్ మీద ఏదైతే అడుగుతున్నదో అది లీగల్‌గా వ్యాలిడ్. ఆవిడ ఒకవేళ కంప్లెయింట్ ఫైల్ చేసినా నువ్వు చీట్ చేసి ఆవిడని పెళ్లి చేసుకున్నట్లు కాంపెన్సేషన్ ఇచ్చి ఆవిడకి స్టేజ్ మీద మీరు ఎంతో కొంత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి వెళ్తే మీకున్న 3 ప్రాబ్లమ్స్‌లో ఒక ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయగలుగుతాం. ఇక్కడ లీగాలిటీ ఉంది. అక్కడ చీటింగ్ కేసు ఉంది. సో, చీటింగ్ కేసులో ఆవిడ ఓపెన్‌గా వన్ సైడ్ నుంచి అడుగుతుంది. మీరు ఏమి ఇస్తారో చెప్తే ఆవిడని ఒప్పించడానికి ట్రై చేస్తాం. ఒక అగ్రీమెంట్ రాసి మీ ఇద్దరిని ఏదన్నా ఇక్కడ నుంచి పంపించడానికి అవకాశం ఉంది. ఇక 3 ఆవిడతో ఏంటి? ఈ లీగాలిటీ లాస్ట్‌లో చెప్తానన్నాను సార్. ఎందుకంటే ఇది కొంచెం ముదురు కేసు కాబట్టి. ఆవిడతో మీకు ఆల్రెడీ 5, 6 ఇయర్స్ నుంచి ఉన్నా కూడా మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఓపెన్ అప్ అవ్వలేదు. ఆవిడకి లేట్ మ్యారేజ్. అందరిని ఎవడెవడో ఎతుక్కొని ఉంటుంది. లాస్ట్‌గా మళ్ళీ నువ్వే బెటర్ ఏమో అనుకుని 1 ఇయర్ బ్యాక్ నీకు చెప్పింది. ఆహా! బంపర్ ఆఫర్ ఇంకో లడ్డు వస్తుంది కదా అని చెప్పి నువ్వు కూడా కమిట్ అయిపోయావు. మేబీ అక్కడన్నా కమిట్ అవ్వకుండా ఉంటే మీ ఇద్దరి మధ్య నాకేం పెద్ద గొడవలు కనిపించట్ల. సెకండ్ వైఫ్‌కి మీకు. మరి ఆవిడ ట్రాప్ చేసిందని వెళ్ళిపోయావు. ఎప్పుడైతే వెళ్ళావో నీ క్యారెక్టర్ ఇక్కడ పడిపోయింది. నువ్వు బాధితుడివి కాదు అనడానికి ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొస్తుంది. నువ్వు ఇక్కడ ఇద్దరు పిల్లల్ని పోషించుంటే నలుగురు పిల్లల్ని ఇక్కడిద్దరు, అక్కడిద్దరిని
నువ్వు మంచి తండ్రివి అయ్యేవాడివి, మంచి మనిషివి అయ్యేవాడివి. పోనీ ఆవిడతో ఆగిపోయి ఉంటే ఈవిడ క్యారెక్టర్ పడిపోయి ఉండేది, ఆవిడతో కంటిన్యూ అవ్వయ్యా అని చెప్పేవాళ్ళం. కానీ నువ్వు మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేసేసరికి ఇక్కడ నీకు క్యారెక్టర్ కూడా పడిపోయింది. ఎందుకంటే నీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అలవాటు. నువ్వు మంచి వ్యక్తివే కాదు, నీకు చెడు అలవాట్లు ఉండడం వేరు, సైకలాజికల్గా చెడుగా ప్రవర్తించటం వేరు. అలవాట్లను ఎవడన్నా డిలీట్ చేస్తూ కౌన్సిలింగ్ల ద్వారానో ట్రీట్మెంట్ల ద్వారానో, నీ సహజ లక్షణం అది, న్యాచురల్గా నీకున్నది. నీ క్యారెక్టర్ని ఎవ్వడం మార్చలేవు. ఈవిడ ఆవిడ కాకపోతే మూడో ఆవిడ, నాలుగో ఆవిడ, ఐదో ఆవిడ, ఇందాక అన్నావు కదా ఒకటా రెండో మూడా అని, అదో ఫ్యాషన్ అయిపోయింది చెప్పడం అనేది. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నారంటే మీరిద్దరూ కలిసి ఉంటామని. ఇక మీ కర్మ, మీరు ఎలా చేస్తారో మాకు అనవసరం. లీగల్గా ఇప్పుడు మాట్లాడాలంటే మళ్ళీ ఈవిడ దగ్గరకు వస్తా. ఆవిడకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఎంత ఇస్తారో చెప్తే ఆవిడని కట్ చేసి ఈవిడ గురించి మాట్లాడతాం. ఏముంది మీకు వెనకాల ప్రాపర్టీస్? నాకేం లేదు, మాకు ఇల్లు ఉందంతే. ఆవిడకి క్యాష్ రూపంలోనే ఇవ్వండి. ఇల్లు ఉందంటే ఒక నిమిషం, నీది నీ గురించి మాట్లాడట్లేదమ్మా, ఆగు. నీది లాస్ట్ లో మాట్లాడతాను. ఒక్క ఇల్లు నిమిషం. ఇల్లు ఉందంటే మరి ఆగమ్మా. దాంట్లో నేను ఉన్నానమ్మా. ఆగమ్మా, నీది మాట్లాడట్లేదు కదా. ఆయనకు ఏదుందో అడిగినప్పుడు ఆయన చెప్పాలి కదా, చెప్తాడు. ఆవిడకి ఇల్లు గురించి ఆస్తుల గురించి అడగట్లా. 1 year మ్యారిటల్ రిలేషన్, సెటిల్మెంట్ చేయలేదు కానీ నెలకి ఇంత అని చెప్పేసి ఇమ్మంటే ఇవ్వగలను. నెలకింత అని ఇస్తే ఇంక రోజు దుకాణమే నడుస్తుంది. మళ్ళీ ఆవిడేదో వీక్ పాయింట్ లో రండి ఇంట్లోకి అంటది. అప్పు సపోజ్ చేసి ఒక ఫైనాన్షియల్ ఫిగర్ 5 lakhs సెటిల్మెంట్ చేయండి. అంత ఇవ్వలేము, 2 లక్షల దాకా తెస్తుంది. 2 లక్షలకి ఇక్కడ ఎందుకు సెటిల్ చేస్తాము? అంత ఇవ్వలేను మేడం, నేను ఎక్కడి నుంచి చేస్తాను, నేను పని చేసుకునే ఉన్నా కదా. ఆవిడని అడుగు, ఆవిడ ఉద్ధరిస్తుంది కదా. మాట్లాడుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకున్న ఫిగర్ చెప్పండి. ఏం లేదు మేడం, ఆవిడ అదే పరిస్థితి. అది 2 లక్షల దాకా అయితే ఇవ్వగలను మేడం, అప్పు సపోజ్ చేసుకొని. అంతకు మించి నేను లేదంటే మీ ఇష్టం, మనకి నేను చేయలేను. ఏమా నువ్వేమంటావు? దాన్ని జీవితాంతరం బతికేస్తాను. నీ 1 year కి జీవితాంతం ఎందుకు పోషిస్తాడమ్మా? ఆయనకేం అవసరం? బతికేస్తానా? మరి ఆ రోజు ఎందుకు మేడం మా కుటుంబం కాడ చెప్పుకోవాలి. చెప్పారా? ఇక్కడ నీకేదో సెటిల్మెంట్ అడిగావు, నువ్వు బయటకు వెళ్తే ఈ మాత్రం సెటిల్మెంట్ కూడా అవ్వదు. అందరూ చూసుకుంటున్నాడు. కనుక్కోకుండా పెళ్లిళ్ళు చేసుకోవటం గుడ్డు, కానీ ఇప్పుడు ఏమొచ్చి బేరాలు ఆడటం బజార్లో పెట్టి. ఏమయ్యా, ఎక్కడన్నా లోన్ పెట్టుకో, అమ్మాయితో మాట్లాడు. 4 lakhs ఓకే చేయండి. 2 లక్షలు ఇస్తాను మేడం, అంతకు మించి నేను ఇవ్వలేను. ఇంకా లేదు, స్టేషన్కి వెళ్తాను, కంప్లైంట్ ఇచ్చుకుంటానంటే జైల్లో అన్నా ఉంటాను. అంతకు మించి నేనేం చేయలేను. బాబు, నీకు లాయర్ ఖర్చులే అంత అవుతాయి, నువ్వు అయినా ఫైనాన్షియల్ అది చూసుకొని సెటిల్ చేయి. జైల్లో ఉంటాను. చెప్పుకోడు తినుకుని ఉండు. నానా అట్లా కుదరదు, లీగల్ గా వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి మాట్లాడుకోండి ఇద్దరు. సరే మేడం, 4 lakhs దాకా అయితే ఏమ్మా ఇంకా ఈ స్టేజ్ మీద ఏమ్మా? అది కూడా అప్పు చేసుకుని తెచ్చుకునే అప్పు చేశాను. మీరు ఆల్రెడీ మేము ఎంతసేపు బయట అక్కడ మాట్లాడినాక మీరు ఒప్పుకున్న ఇది. వాళ్ళిద్దరు ఏదో కష్టపడి లోన్ పెట్టుకొని ఓ 4 lakhs అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, నువ్వు అగ్రిమెంట్ రాసి వెళ్ళాలి. ఇంకా జీవితంలో వాళ్ళ లైఫ్లోకి, వాళ్ళిద్దరి లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి ఎటువంటి కేసులు వేయడానికి లేదు. మీరు వెళ్ళిపోవచ్చమ్మా. మేడం మస్తు మేడం. రాజు గారు, నేను ఇప్పుడు మాట్లాడాల్సింది లీగాలిటీ ఉన్న రైట్స్ గురించి. ఎందుకంటే మీరు ఆవిడని చూస్ చేసుకున్నారు, ఆవిడకి ఇక్కడ ఏ సెటిల్మెంట్ ఉండదో, ఆవిడకి మిమ్మల్ని ఇవ్వడమే గొప్ప. ఇక్కడ హక్కులున్న వ్యక్తులు 2 ఉన్నారు, 3 ఉన్నారు మొత్తం. ఒకటి భార్య, 2 పిల్లలు. వీళ్ళిద్దరికి ఆవిడలాగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్తో అవ్వదు. 14 years మ్యారిటల్ రిలేషను. ఈ రోజు కాకపోతే రేపైనా భర్త వస్తాడని వెయిట్ చేస్తుంది. ఈవిడ ఈరోజు మా దాకా వచ్చింది కాబట్టి ఇస్తే భర్తనివ్వండి 2 పిల్లలకి తీసుకెళ్ళటానికి. తర్వాత మేము ఇచ్చిన కౌన్సిలింగ్కి ఆవిడకు ఒక క్లారిటీ వచ్చింది. ఆవిడతో ఉంటాను అన్నాక నా దగ్గర 7 ఏళ్ల నుంచి రూపాయి ఇవ్వలేదండి, ఇప్పుడు కూడా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను, నాకున్న హక్కుల ప్రకారం లీగల్గా వెళ్ళమంటే మీరు సపోర్ట్ చేస్తే లీగల్గా కేసులు వేస్తాను, లేదా నాకు కూడా ఏదైనా సెటిల్మెంట్ చేయండి అంటుంది. లీగల్గా వెళ్తే ఆవిడ 4 cases ఫైల్ చేస్తుంది. ఆవిడ ఓన్లీ చీటింగ్ కేసు వేయగలదన్న సెకండ్ వైఫ్. ఈ ఫస్ట్ వైఫ్ మెయింటెనెన్స్కి వేస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్కి వేస్తుంది, 498 వేస్తుంది. అందులో మీరు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి బైగామీ కేసు 7 years మీరిద్దరూ జైలుకి వెళ్ళాలి. ఆవిడ ఆల్రెడీ మా దగ్గర సెటిల్ చేసుకుంది కాబట్టి సెకండ్ ఆవిడని డిలీట్ చేసి ఈవిడ వేస్తే కేసు చాలా స్ట్రాంగ్ కేసు. ఎందుకు ఈవిడది లాస్ట్లో మాట్లాడతాను అన్నానంటే, మీకు ఆల్రెడీ ఏదో ఒక హౌస్ ఉంది, ప్రాపర్టీ, అందులో ఆవిడ పిల్లలు అందరూ అందులోనే ఉంటున్నారు. ఆ ప్రాపర్టీ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే ఈవిడతో మీకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం. ఇంకా మీ దగ్గర ఏమీ లేవు క్యాష్, నాకు అర్థం కాలేదు, ఉన్నంతలో అక్కడ అప్పు చేసి రెండో ఆవిడకి ఇస్తున్నావు కాబట్టి అయితే పిల్లల పేరు మీద పెట్టండి మేడం, ఆవిడ పేరు మీద కాకుండా పిల్లల. ఆవిడ పేరు మేము అడగట్లేదండి, ఆవిడకి నిజంగా అక్రమ సంబంధాలు ఉన్నాయో లేదో మేము మాట్లాడట్లేదు. పిల్లల పేరు మీద ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవాలి. సరే అండి. అమ్మా, మీరు పిల్లల కోసం భర్త కావాలి అన్నావు. 7 ఏళ్ల నుంచి ఏ రోజు తండ్రి ఎట్లా ఉంటాడు ఏంటని వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సార్ ఇందా నుంచి ఏమంటున్నారంటే, ఇట్లాంటి తండ్రిని నువ్వు ఇంట్లో పెట్టుకుని ఎగ్జాంపుల్గా చూపిస్తే రేపొద్దుట మగ జాతి మీద వాళ్ళకి అసహ్యం వేసి ఏ రకంగా తయారవుతారో అనే మా భయం. అర్థమవుతుందా? అందరూ ఇలాగే ఉండరు తల్లి. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ పిల్లలకి తండ్రి అనేవాడు ఒక హీరో, ఒక రోల్ మోడల్.
అతను నెగిటివ్ గా ఉన్నప్పుడు బయట భర్తలు ఇట్లాగే ఉంటారంటే వాళ్ళు పెళ్లిళ్ళే చేసుకుంటారో చేసుకోరో ఇంకెట్లా తయారవుతారో, లేకపోతే ఇలా తిరగడం కామన్ ఏమో అనుకుని అలాగే తిరుగుతారో, చాలా డేంజర్ ఉంది. నువ్వు ఆల్రెడీ పద్ధతిగా పెంచుకుంటున్నావు ఇప్పటిదాకా, అలాగే పెంచుకుని ఉంటే బెటరు. ఆ ఇల్లు ఏదో ఇద్దరు పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి వాళ్ళ అమ్మకి ఏడ పెట్టాలమ్మా? ఎవరమ్మా? వాళ్ళ అమ్మ ఉంది నాకాడనే. బాబు మీ అమ్మగారిని మీరు తీసుకెళ్ళండి. ఇంకా మా అమ్మ నేను తీసుకుంటాను, నీకు సంబంధమే లేదు. నీ మొహం కూడా చూడాల్సిన అవసరం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి మీ అమ్మకి ఎందుకు పెంచుకోవట్లేదు? పోనీలేమ్మా, నువ్వు మంచిదానివి కదా. నుంచి వాళ్ళ అమ్మకి కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ అమ్మ కూడా ఆయనతో ఉండట్లేదు, నాతోనే ఉంటుంది. నీకు నచ్చితే నీ దగ్గర ఉంచుకో, అతని పంపిస్తే తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకేనా? తీసుకెళ్ళిపోని. ఏమ్మా, వాళ్ళ అమ్మగారిని అక్కడ పంపించేసేయండి. ఉన్నంతలో అతను ఏమున్నాయో అన్ని నీకు నీ పిల్లలకైతే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం. మ్యూచువల్ డైవర్స్ ఒక చిన్న అడ్వకేట్ని పెట్టుకుని ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వండి, మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. లాయర్ ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు. ఇంకా మళ్ళీ ఆయన లైఫ్లో ఏం చేస్తున్నాడని ఎంక్వైరీలు గోంగూరలు ఏం పెట్టుకోకుండా ఇప్పుడు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలా లీడ్ చేయండి. ఓకేనా? అంతే అండి. సో నిజంగా వాళ్ళకి ఏం కావాలనేది కరెక్ట్గా అసలు ముగ్గురు వాళ్ళతో భార్యలతో వచ్చినటువంటి రాజుకి కరెక్ట్గా సమాధానం ఇచ్చి పంపించారు. ఎవరికి వాళ్ళకి చక్కగా సెటిల్మెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కోర్టుల దాకా వెళ్ళినా ప్రాపర్ తెలియదండి, వేయడం కూడా తెలియదు. అన్నెసరిగా అంత వేస్ట్. మేబీ లక్కీగా వాళ్ళకి స్టేజ్ దొరికింది. అతను వచ్చాడు, చాలా మంది రారు, వచ్చి సెటిల్ చేసుకుంటున్నాడు కాబట్టి నిజంగా ఒక 20 కేసులు మనం తగ్గించినట్టే లెక్క ఒక కోర్టు ప్రొసీడింగ్స్ లో. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.